ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పామూరు పట్టణంలోని పద్మావతి అతిథి గృహంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. విశాలాంధ్ర ప్రతినిధి అజరత్ రెడ్డి, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కాజు మొహద్దీన్ ఆధ్వర్యంలో ఈ సమావేశంలో పామూరు మండల విలేకరులు సంఘం కొత్త పదవీదారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్త కమిటీ అధ్యక్షుడు రాగిపాటి సుధాకర్, ప్రధాన కార్యదర్శి ఆంధ్రజ్యోతి కాజా మొహద్దీన్, ఉపాధ్యక్షులు శుభోదయం రిపోర్టర్ బండి రమేష్, కాకతీయ రిపోర్టర్ అడియారం ఏడుకొండలు, సహాయ కార్యదర్శి చంద్రవార్త రిపోర్టర్ షేక్ కరీం, కోశాధికారి షేక్ రఫీ. సమావేశానికి ప్రజాశక్తి రిపోర్టర్, శక్తి న్యూస్ రిపోర్టర్ అబ్దుల్ ఖాదర్, ఈనాడు రిపోర్టర్ నరేష్, వార్తా రిపోర్టర్ జిలానీ, నిజాం 6 టీవీ న్యూస్ ఛానల్ ఏపీ ఇన్ఛార్జ్, ఆంధ్ర సింహం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాజేష్, రిపోర్టర్ రషీద్, రహిమాన్, ప్రసాద్ రెడ్డి తదితర మీడియా ప్రతినిధులు హాజరై కొత్త కమిటీకి అభినందనలు తెలియజేశారు. ధన్యవాదాలు. అదేవిధంగా మా సహచర కార్యదర్శి, కన్వీనర్ ప్లస్ సీనియర్ జర్నలిస్ట్ అయిన అజరత్ రెడ్డి వీరందరి సహకారంతో, వారి అండదండలతో సభ్యుల సమన్వయపరుచుకొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తను కృషి చేస్తానని, అదేవిధంగా ఎన్నో నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఇంటి నివేశ స్థలాలు, వ్యవసాయ భూమి, జర్నలిస్టులు హక్కుగా భావించే వాటన్నిటిని నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని మీ వాడిగా తెలియజేసుకుంటున్నాను. పామూరు జర్నలిస్టు మిత్రులకి ముందుగా శుభాకాంక్షలు. ఈరోజు జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు సహకరించిన జర్నలిస్టులందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టు అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారులతో, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ ముక్కు గౌరవసింహరెడ్డి సహకారంతో ఈసారి మనము ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు సాధించుకునేందుకు అందరూ ఏకగ్రీవంగా కలిసికట్టుగా కృషి చేయాలి. అందుకు అందరూ సహకరించాలి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాకుండా అందరూ ఐక్యంగా ముందుకు సాగుదాం. అదేవిధంగా రేపు సోమవారం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి జర్నలిస్టుల సమాచారం, ఫోన్ నెంబర్లు ఇస్తాము. అందరికీ సమాచారం వచ్చే విధంగా కృషి చేయడానికి ముందు ఉండాలని తెలియజేసుకుంటున్నాం. పామూరు జర్నలిస్ట్ యూనియన్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో కన్వీనర్గా ఎన్నుకున్నారు. అయితే జర్నలిస్టులు అందరి కష్టాలు, అన్ని సమస్యలు మీద రాస్తూ వారి సమస్యలనే బయటకు ఇస్తున్నారు తప్ప మా జర్నలిస్టుల యొక్క సమస్యలు ఇంతవరకు ఎవరు పరిష్కారం చేసేదాని కోసం అందరం కలిసి ఒకే ఐక్యంతో సమస్యలన్నీ అధికారుల దృష్టికి పెట్టి జర్నలిస్టులకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు తీసుకొచ్చుకునే దానికోసం అందరం ఐక్యంగా పోరాడి సాధించుకుంటామని నా అభిప్రాయం.